హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛార్జింగ్ ఫ్యాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. ఇక్కడ చూసినట్టయితే ఈ బటన్స్ పనిచేయడం లేదు. దీన్ని ఏ విధంగా పూర్తిగా రిపేర్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మరింత ఆలస్యము ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఛార్జింగ్ ఫ్యాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఇప్పుడు దీన్ని పవర్ సప్లై పెట్టి చూపెడతాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చిన్నగా లైట్ వెలిగింది. అసలు ఇది బటన్స్ ఏమి కూడా పనిచేయడం లేదు. దీన్ని ఇక్కడ మాత్రం ఛార్జింగ్ అవుతుంది. ఇది నేను ఆన్ చేశాను. ఇంకా ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇక్కడ నేను ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఛార్జింగ్ తీసేస్తాను. ఇక్కడ లైట్ ఏం చూసారా లైటు. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ కావడం లేదు. ఇప్పుడు ఇందులో ఏమీ ప్రాబ్లం ఉన్నదని పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూలను స్క్రూ డ్రైవర్ సహాయంతో బయటికి తీసేయాలి. ఇలా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ యొక్క సాకెట్ నుంచి ఇది తీసేయాలి. ఇది తీసి పక్కన పెట్టేసండి. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ కూడా ఇక్కడ నుంచి నెమ్మదిగా తీసేయండి. ఇది పక్కన పెట్టేసండి. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ఇలా బయటకు వస్తుంది. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి. ఈ స్క్రూలు కూడా స్క్రూ డ్రైవర్ సహాయంతో బయటకు తీసేయండి. ఇది కూడా ఈ ప్యానల్ కూడా జస్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, మనకి మదర్ బోర్డు బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఉంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఫ్యాన్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ స్విచ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ 2 స్విచ్లను మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఒకసారి మనము బ్యాటరీ పెట్టి షార్ట్ చేసి ఆన్ అవుతుందా లేదా చూపెడతాను మీకు. ఈ బ్యాటరీ ఇక్కడ ఇన్సర్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ప్యానల్ ఆన్ చేసే ఉంది. ఇప్పుడు మాన్యువల్గా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్విచ్ అసలు పనిచేయడం లేదు. దీన్ని నేను షార్ట్ చేసి చూపెడతాను. చూసారా, ఒక్కసారి ఇక్కడ మనము దీన్ని షార్ట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్ మనకు తిరుగుతుంది. అంటే ఈ స్విచ్ ఫెయిల్ అయిందని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ లైట్ది. ఇక్కడ మనకు ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది కదా, ఈ లైట్. దీన్ని కూడా షార్ట్ చేస్తే లైట్ వస్తుంది. చూడండి ఒకసారి. చూసారా ఈ లైటు. ఈ ప్యానెల్లో కొన్ని ఎల్ఈడీస్ ఫెయిల్ అయిపోయినాయి, అయినా కూడా కొన్ని ఎల్ఈడీస్ మనకు వస్తున్నాయి. అంటే ఇది కూడా, ఈ స్విచ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 స్విచ్లను ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. ఓకే, ఇక్కడ ఈ సాకెట్లో కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్ అన్నీ కూడా ఇందులోకి వెళ్ళి బయటికి తీసేయండి. తర్వాత ఇక్కడ ఈ ఎల్ఈడి ఇక్కడ రాసే ఉంటుంది, ఇక్కడ ఈ కనెక్షన్ దగ్గర ఎల్ఈడి అని, ఇది కూడా బయటికి తీసేయండి. తర్వాత ఇది ఇక్కడ మన ఫ్యాన్ కనెక్షను, ఇది కూడా బయటికి తీసేస్తే మనకు మదర్ బోర్డ్ ఫ్రీగా అవుతుంది. ఈ 2 ఏసీ సప్లై కనెక్షన్స్, ఈ 2 కనెక్షన్స్ కూడా సాల్రింగ్తోని బయటికి తీసేయాలి. ఇప్పుడు ఈ స్విచ్ను మనము ఈ ఐరన్ సహాయంతో బయటికి తీసేద్దాం. కొంచెం ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ను ఈ స్విచ్ పైన అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఐరన్ సహాయంతో ఈ విధంగా పూర్తిగా లెడ్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా పైకి లేవట్టాలి. ఓకే, ఇది కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక సైడ్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అదే విధంగా దీనికి పేస్ట్ అప్లై చేసి కొంచెం మళ్ళీ ఐరన్ సహాయంతో ఇది కూడా బయటికి తీసే ప్రయత్నం చేయాలి.
ఇలా పూర్తిగా లెడ్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బటన్ను పైకి లేబట్టాలి. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మనవి ఈ కొత్తవి ఇవి మనం ఇంతకుముందు తీసేసినవి ఈ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఒక్కదాన్ని మనము ఒక బటన్ని ఎలా సెట్ చేయాలో చూపెడతాను. మీరు ఇక్కడ కరెక్ట్ చూడండి. ఈ 4 పోల్స్ ఉన్నాయి కదా, ఈ 4 పోల్స్ కూడా ఈ హోల్స్లలో కరెక్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసే ముందు కొంచెం ఇక్కడ పేస్ట్ అప్లై చేయాలి. 4 పోల్స్ ఉన్నాయి కదా, 4 పోల్స్ కాడ కూడా ఇలా పేస్ట్ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఐరన్ సహాయంతో అదేవిధంగా ఇటు సైడ్ కూడా, తర్వాత బోర్డు వెనకాల కూడా ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. చూసారు కదా, అదేవిధంగా ఇంకొకటి కూడా అదేవిధంగా మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఇందులో కరెక్ట్ ఈ లెగ్స్ 4 హోళ్ళల్లో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా పేస్ట్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఐరన్ సహాయంతో అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఈ లెగ్స్ కూడా సేమ్ అదేవిధంగా ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 లెగ్గులను కూడా కరెక్ట్ సాల్డరింగ్ అయ్యే విధంగానే చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఇట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ బోర్డుకు ఇంతకుముందు ఏ విధంగా కనెక్షన్ తీసామో అదే విధంగా దీన్ని మళ్ళీ ఇన్సెట్ చేయాలి. ఇది ఫ్యాన్ కనెక్షన్స్. అదేవిధంగా ఇక్కడ మనం బ్యాటరీ తీసుకున్నాము. ఈ బ్యాటరీ ఇక్కడ ఇన్సెట్ చేద్దాం. ఇక్కడ చూసారా బీటీ అని రాసింది లోపల. బీటీ అంటే బ్యాటరీ. ఇక్కడ మనం ఇన్సెట్ చేసాము. ఇప్పుడు ఈ లైట్ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ కూడా ఇన్సెట్ చేద్దాం. ఓకే, ఇన్సెట్ చేసేసాము. ఇప్పుడు ఈ ఏసీ కనెక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా సాల్డరింగ్ చేసేసుకుందాం. ఈ బ్యాక్ ప్యానల్ ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ ప్యానల్, దీన్ని కూడా మనం ఇన్సెట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనము ఇన్సెట్ చేసిన తర్వాత దీన్ని మనము బ్యాక్ సైడ్ ఉంది స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ని ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మీరే ఇది ఏ విధంగా పనిచేస్తుందో. ఇక్కడ నేను ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ లైట్ వెలిగింది, తర్వాత ఫ్యాన్ కూడా ఆన్ అయింది. స్పీడ్లు మనకి ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకసారి ప్రెస్ చేస్తే కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే కొంచెం స్లోగా తిరుగుతుంది. మళ్ళీ ఆఫ్ అయిపోయింది, ఇక్కడికి ఆఫ్ అయిపోయింది. తర్వాత ఈ ఎల్ఈడి ప్యానల్ ఉంది కదా, దానికి సంబంధించిన స్విచ్ ఇది. చూసారు కదా, ఈ స్విచ్ ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. చూసారా, ఇది ఫ్యాన్. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా ఫిట్ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపెడతాను ఏ విధంగా పనిచేస్తుంది అనేది. మళ్ళీ ఈ కనెక్షన్స్ అన్ని పూర్తిగా తీసేయండి. ఇప్పుడు ఈ ప్యానల్ను దీన్ని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు పెట్టే ముందు ఇక్కడ మనకు స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఈ స్విచ్చెస్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్ రైటే ఉన్నట్టుంది, దానికో వస్తుంది. ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలను బిగించుకోవాలి. ఈ విధంగా ఇంకొక స్క్రూ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ అదే విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ఈడి ప్యానల్ ఉంది కదా, ఈ ఎల్ఈడి ప్యానల్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్యాటరీని ఇక్కడ ఇన్సెట్ చేయండి. అదేవిధంగా ఈ ప్యానల్ ఆన్ ఆఫ్ స్విచ్ను కూడా ఇలా సెట్ చేసుకొని ఇది ఇందులో పెట్టేసి ఈ బ్యాక్ సైడ్ స్క్రూలను మళ్ళీ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్క్రూలు బిగించిన తర్వాత ఇప్పుడు మీకు పూర్తిగా చూపెడతాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూర్తిగా ఇది స్విచ్లు చేంజ్ చేసిన తర్వాత ఎలా పనిచేస్తుంది అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మీకు పూర్తిగా చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కసారి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫ్యాన్ ఆన్ అయింది. చూసారు, ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. ఇది లో, ఇంకొకసారి ప్రెస్ చేస్తే మీడియం, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇది హై. ఇలాంటి ఛార్జింగ్ ఫ్యాన్లను ఎక్కువ శాతం బటన్స్ మాత్రమే పనిచేయాయి. అందుకోసమే ఈ బటన్స్ ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియో మీకు చూపెట్టాను. అదేవిధంగా ఇక్కడ ఎల్ఈడి ఉంది కదా, ఎల్ఈడి ప్యానల్ కూడా ఉంది కదా, ఎల్ఈడి ప్యానల్ని కూడా మనం ఆన్ చేసి చూపెడతాను. చూసారా, ఎల్ఈడి ప్యానల్ కూడా ఆన్ అయింది. ఇది కూడా 3 టైమ్స్ ఉంటుంది. లో, మొత్తానికి ఆఫ్ అయిపోయింది. ఓకే, ఈ బటన్స్ మార్చుకున్న తర్వాత మనకు ఈ ఫ్యాన్ మళ్ళీ యథావిధిగా పనిచేస్తుంది. ఇలాంటి ఫ్యాన్లు మన ఇంట్లో బటన్స్ ఖరాబ్ అయిన తర్వాతనే మనం పక్కకు పడేస్తుంటాం. అలా పక్కకు పడేయకుండా మనమే ఇంట్లోనే ఈజీగా ఈ బటన్లు మార్చుకొని మళ్ళీ ఈ ఫ్యాన్ పనికొచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.